హలో నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. మీకు చెప్పిన 37 lakhs లో సింప్లెక్స్ 2 BHK హౌస్, 23 lakhs లో 167 స్క్వేర్ యార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తున్న వారు ఈ వెంచరే. ఇది వచ్చేసరికి ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న RRR కౌంటీ. నేను ఉన్న రోడ్ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్, బస్ రోడ్. చూడండి ఎంత హెవీ ఫ్లోటింగ్ ఆఫ్ వెహికల్స్ ఉందో. ఈ యొక్క వెంచర్ బౌండరీ వచ్చేసరికి సెట్ బ్యాక్ తీసిన తర్వాత కంపౌండ్ వాల్ స్టార్ట్ అవుతుంది. 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి 60 feet రోడ్ అన్నమాట. ఆల్రెడీ గ్రాండ్ గా ఎంట్రన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంట్రన్స్ డెవలప్మెంట్స్ ఏంటి అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ లో మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయి ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది. అందుకు గానే ఈ యొక్క ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయాయి. ఒక చిన్న బుజ్జి ఇల్లు, దట్ టు 133 స్క్వేర్ యార్డ్స్ లో 1150 SFT లో. ఇది 2 BHK సింప్లెక్స్ హౌస్. ఒక ఇల్లు కావాలంటే 37 lakhs బడ్జెట్. ఇక్కడ ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చేసరికి 23 lakhs. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? చౌటుప్పల్, హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. కమింగ్ అప్ డేస్ లో హ్యూజ్ గా రెసిడెన్షియల్ పొటెన్షియల్ ఉన్న రోడ్ లో ఈ యొక్క వెంచర్ ఉంది. ఈ యొక్క లొకేషన్ వచ్చేసరికి చౌటుప్పల్, విజయవాడ హైవే. మీకు ముందే చెప్పినట్టు RRR కౌంటీలో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఫైనల్ ఎల్పి కూడా రిలీజ్ అయింది. ఇందులో ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే, మనకి 100 feet ప్రపోజ్డ్ రోడ్ నుంచి లోపలికి రావడానికి 60 feet రోడ్ ఉంది. అది కాకుండా 50, 40 అండ్ 30 ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఫుల్ గా డెవలప్ చేసిన రోడ్స్. సైడ్ కి కర్బింగ్ స్టోన్స్, పేవ్మెంట్స్, అవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్ లో ప్లాట్ నంబరింగ్, ట్రాన్స్ఫార్మర్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నాయి. ఇది కాకుండా సోషల్ ఇన్ఫ్రా కోసం ఎక్స్క్లూజివ్ గా అబౌవ్ 1 acre ల్యాండ్ ని అలొకేట్ చేశారు. ఈ వెంచర్ లేఅవుట్ మొత్తాన్ని కంపౌండ్ వాల్ తో సెక్యూర్ చేశారు. ఆర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 24/7 సెక్యూరిటీ కూడా ఈ యొక్క వెంచర్ లో ఉంది. నేను 100 feet రోడ్ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చే 60 feet రోడ్ లో ప్రెసెంట్ ఉన్నాను. ఇది వచ్చేసరికి HMDA అప్రూవ్డ్ అండ్ TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఈ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 85 acres. అందులో phase 1 కి గాను ఇది వచ్చేసరికి 40 acres అన్నమాట. ఇందులో దాదాపుగా 450 ప్లాట్స్ వచ్చాయి. మినిమం బేసిక్ సైజ్ ప్లాట్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్. ఒక 167 స్క్వేర్ యార్డ్స్ బడ్జెటే 23 lakhs. దాన్ని మనం ప్రైస్ లో చెప్పాల్సి వస్తే స్క్వేర్ యార్డ్ లో 14,000 per స్క్వేర్ యార్డ్ ని కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు కూడా 133 స్క్వేర్ యార్డ్స్ 1150 SFT లో ఒక బుజ్జి సింప్లెక్స్ 2 BHK హౌస్ ని ఇస్తున్నారు. ఇందులో మీకు ప్లాట్ కావాలన్నా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇల్లు కావాలన్నా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అది మీ యొక్క ప్రొఫైల్ ని, ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ ఇవ్వబడుతుంది. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి విజయవాడ నేషనల్ హైవే చౌటుప్పల్ లొకేషన్ లో ఉంది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో RRR కౌంటీ అన్న ప్రాజెక్ట్ ఉంది. విజయవాడ హైవే అన్నది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే. ఈ మధ్య కాలంలో మీరు డెవలప్మెంట్స్ పరంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోడ్ ని చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. 8 lanes చేశారు. ఇందులో 8 ఫ్లైఓవర్స్ లో కొన్ని ఫ్లైఓవర్స్ స్టార్ట్ కూడా అయిపోయాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటు విజయవాడ నుంచి రావాలనుకున్నా, ఇటు హైదరాబాద్ నుంచి రావాలనుకున్నా ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఓపెన్ అప్ అవుతే ప్రెసెంట్ తీసుకున్న టైం కన్నా
ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో ఈ యొక్క లొకేషన్ కి రీచ్ అవ్వచ్చు. ఈ ట్రిపుల్ ఆర్ కౌంటీకి వెరీ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య ఉంది, అమిటస్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా చిన్న చిన్న స్కూల్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అన్నది చెప్పడం నా ఇంటెన్షన్. అవి కాకుండా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా వెరీ వెరీ నియర్ బై ఉన్నాయి. అయితే మెట్రో, హై స్పీడ్ ట్రైన్ రెండు కూడా చౌటుప్పల్ లొకేషన్ కి ఆల్రెడీ ప్రపోజ్డ్ అయి ఉన్నాయి. ఇది రైల్ పరంగా అయితే మనకి రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా డిస్కస్ చేద్దాం. అయితే నేను మీకు ముందే చెప్పాను కదా, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి లెస్ దెన్ 1 km డిస్టెన్స్ లో ఉంటాము. 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ కుంటాము. మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే పెద్దంబర్పేట ఉందో అక్కడ నుంచి లెస్ దెన్ 20 minutes డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. అండ్ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్లయితే 45 minutes డ్రైవ్ లో రావచ్చు. ఇన్ఫాక్ట్ ఫ్లైఓవర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఇంకా తక్కువ టైం లోనే రావచ్చు. ఇది మనము ఎల్బీ నగర్ నుంచి వచ్చినట్లయితే 45 minutes, బట్ ద సేమ్ టైమింగ్ ఫర్ గట్కేసర్ ఆల్సో. మీరు గట్కేసర్ నుంచి వచ్చినట్లయితే ఈ యొక్క లొకేషన్ కి సేమ్ 45 minutes డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. దీంట్లో ప్రామినెన్స్ ఇంకా సరౌండింగ్స్ లో ఏమున్నాయి అని అంటే, రామోజీ ఫిలిం సిటీ ఈజ్ ది హైలైట్ ఫర్ దిస్ విజయవాడ హైవే. అక్కడ నుంచి కూడా చాలా తక్కువ డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. అండ్ హ్యూజ్ గా ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టార్ అయిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఈ యొక్క లొకేషన్ కి ఒక 15 minutes డ్రైవ్ లో ఉందండి. అంటే కమింగ్ అప్ ఆ ఒక్క రెసిడెన్షియల్ నీడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కౌంటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మంచి ప్రాజెక్ట్ ఇది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ రీజనబుల్ బడ్జెట్ లో ఉంది. అన్ని అప్రూవల్స్ తో లీగల్ గా 100% క్లియర్ టైటిల్, ఫుల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, మార్టిగేజ్ కూడా రిలీజ్ చేసుకొని, ఫైనల్ ఎల్పీ తో ఉన్న ఈ యొక్క వెంచర్ ని మీరు పర్సనల్ గా విజిట్ అవ్వాలనుకున్నా లేదా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకోగలరు. అంటిల్ దెన్, జయాట్ సైనింగ్ ఆఫ్.